హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను నాటు మొక్కజొన్నలతో కట్లెట్ అయితే ప్రిపేర్ చేశానండి. ఈ నాటు మొక్కజొన్నలతో కట్లెట్లు అనేది చాలా బాగా టేస్టీగా ఉన్నాయి. అదేవిధంగా పిల్లలైనా పెద్దలైనా కూడా హెల్తీగా తీసుకోవచ్చండి. వీటిని ముందుగా అయితే నాటు మొక్కజొన్నలు అన్నింటిని కూడా ఒక ఉడికైతే ఉడికిచ్చేసేసి పక్కన పెట్టేసుకోవాలండి. అదేవిధంగా ఆలును కూడా ఉడికిచ్చేసి పక్కన పెట్టేసుకోవాలి. అంతలోపల అల్లం, వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర, ఉప్పు, కొద్దిగా పసుపు వేసేసి బాగా మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనము దాన్ని పక్కన పెట్టేసేసుకొని అంతలోపలే మనకు ఆలు కూడా చల్లారి ఉంటుందండి. ఈ చల్లారిన ఆలుని మొత్తాన్ని కూడా పొట్టు తీసేసి ఈ విధంగా అయితే మ్యాచ్ చేసేసుకోవాలండి. మ్యాచ్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో పట్టుకున్నటువంటి నాటు మొక్కజొన్నలది మొత్తం కూడా దీంట్లో వేసేసుకొని మొత్తం కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనము అంతా కూడా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత అయితే చివరిగా అయితే గరం మసాలా కూడా కొద్దిగా యాడ్ చేసుకున్నానండి. గరం మసాలా వేసేసుకొని అదేవిధంగా రైస్ ఫ్లోర్ కూడా ఒక 2 స్పూన్ల రైస్ ఫ్లోర్ను కూడా యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలండి. కలుపుకుంటే మనకు మంచిగా స్టఫింగ్ అయితే రెడీ అవుతుందండి. ఈ విధంగా స్టఫింగ్ రెడీ చేసుకున్న తర్వాత మనము ఎటువంటి ఆయిల్లో లేకుండా నేనైతే ప్యాన్ మీదే డీప్ ఫ్రై లేకుండా ప్యాన్ మీద ఫ్రై చేశానండి. చాలా బాగా వచ్చాయి. ముందుగా అయితే ఈ విధంగా నీళ్ళు అనేది ఎప్పుడు కూడా వాడకూడదండి. వీటిలో మొక్కజొన్నలోనే మనకు కొద్దిగా నీరు అనేది కూడా ఉంటుంది. ఈ విధంగా అయితే కట్లెట్లు ప్రిపేర్ చేసేసుకొని అన్నీ కూడా ఒకసారిగా పక్కన పెట్టేసేసుకొని తర్వాత ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని ప్యాన్లో అయితే బట్టర్ వేసేసుకొని, బట్టర్ లేకపోతే ఆయిల్ అయినా కూడా వేసుకోవచ్చు అండి. బటర్ ప్లేస్లో ఆయిల్ వేసేసుకొని మొత్తం కూడా ఈవెన్గా ఈ విధంగా అయితే పెట్టేసేసుకొని ప్యాన్ మీద అన్నీ కూడా తిప్పుకోవాలండి. సిమ్లో కూడా బాగా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకున్నట్లయితే మనకైతే వేడి నాటు మొక్కజొన్నల యొక్క కట్లెట్లు అయితే ప్రిపేర్ అవుతాయండి. వీటిని కొద్దిగా టమోటా సాస్ పెట్టుకొని తిన్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.